సార్ ఇప్పుడు నార్మల్‌గా ల్యాండ్ కబ్జా అయితే దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలని చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. అవునండి. సో దాన్ని మీరు ఎలా క్లాసిఫై చేస్తారు? సో ల్యాండ్ ఎప్పుడైనా మనకు కబ్జా అయినప్పుడు, మనం ఎప్పుడైనా ల్యాండ్ మనకు కబ్జా అవుతుంది కదా, కబ్జా అయినప్పుడు దాన్ని విడిపించడం కోసం మనము రిలీఫ్ కోసం మనం మనం ఏం చేయాలి, లోయర్ కోర్టులో కేసు వేసుకోవాలి. ఓకే. సో లోయర్ కోర్టు కేసు వేసుకొని, సో డిక్లరేషన్ సూట్ అంటాం, దాన్ని ఏమంటాం, డిక్లరేషన్ సూట్. డిక్లరేషన్ సూట్ వేసుకొని ఈ ప్రాపర్టీ నాది, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏ డాక్యుమెంట్లు కూడా సాధారణ పానీ నకలు కానీ 1B ఫామ్ కానీ ROR కానీ దాంతో పట్టా పాస్బుక్లు కానీ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి, దీనికి నేనే పూర్తి అర్హుడును, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో అనుకున్నప్పుడు మనం డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ యొక్క కబ్జా అవుతున్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మనం డెఫినెట్గా రికవరీ చేసుకోవచ్చండి. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మనం ఈ యొక్క డిక్లరేషన్ సూట్ వేసుకునేటప్పుడు మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ను కోర్టుకు సబ్మిట్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మనకు తెలియకుండా కేసులు వేస్తూ ఉంటారు. ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి. సో ఇప్పుడు నార్మల్‌గా మనం వింటున్నాం కదా కొత్తగా ఇంజెక్షన్ సూట్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు మనం కేసు వేయాలి? ఓకే. సో ఇంజెక్షన్ సూట్ అనేది మనకి ఇప్పుడు ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. ఎవరైతే మన ఆస్తులోకి జప్తుకు వస్తుంటారో, ఆస్తి మనం ఎగ్జాంపుల్ మన ప్రహరీ గోడ ఉంది, సో ఈ ప్రహరీ గోడ కూలగొట్టుకొని లోపలికి వచ్చారు, లేదా మన యొక్క వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయ భూమిని దాటి లోపలికి వచ్చారు, వచ్చినప్పుడు మనకు ఈ యొక్క ఇంజెక్షన్ సూట్ అనేది మనం వేసుకుంటే ఆ యొక్క అదే రోజు మనకు రిలీఫ్ కోసము అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఇంజెక్షన్ సూట్ మనం వేసుకున్నప్పుడు ఆ యొక్క లోపలికి వచ్చే అవకాశం లేకుండా మనకు నిరోధించవచ్చు. దాన్ని నిషేధ యాక్ట్ అని కూడా అంటారు. సో కాబట్టి మనము ఈ యొక్క ఇంజెక్షన్ సూట్ను మనం ఉపయోగించుకుంటే ఇది కూడా లోయర్ కోర్టులో వేసుకోవాలి. దీనికి కూడా మనకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి. చేసుకొని అప్పటికి టెంపరరీ ఆర్డర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం పర్మనెంట్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు సార్ మనకి చాలా వరకు